హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీ సంక్రాంతి. నేను ఎక్కడికి వచ్చానన్నది ఈ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. ఇంకా నేనైతే గేమ్ చేంజర్ సినిమాకి అయితే వచ్చాను. ఇది మా ఇంటి దగ్గర నుంచి 30 కిలోమీటర్ల దూరం అయితే ఉంది, ట్రియో మాల్లో. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే సూపర్ హిట్, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. పక్క వాళ్ళకు నచ్చలేదు అంటారు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందైతే నాకైతే తెలీదు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చే హీరో వచ్చి ఐపీఎస్. అతనున్న కోపానికి ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి హీరోయిన్కి నచ్చదు, కాబట్టి మళ్ళీ ఐఏఎస్ చదువుతాడు. ఒక ఐఏఎస్ నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమా. ఈ సినిమాలో సాఫీగా సాగిపోతున్న స్టోరీని అయితే ఇంటర్వెల్కి ముందు 20 మినిట్స్ ముందు హైప్ తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి అయితే లాస్ట్ వరకు సూపర్ హిట్గా ఉంది, ఎందుకంటే శంకర్ మార్క్ పడింది. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చే మటుకు ఒక్కొక్క సాంగ్ ఒక విధంగా ఉంది. ముఖ్యంగా ఈ ధూప్ సాంగ్ అయితే భలే ఉన్నాయి, విజువల్స్ సూపర్ విజువల్స్ ఉన్నాయి సినిమాలో. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీకాంత్ క్యారెక్టర్, అలాగే అప్పన్న క్యారెక్టర్. శ్రీకాంత్ వచ్చి అప్పన్నని, అదే చరణ్ని వెన్నుపోటు పొడుస్తాడు. సూపర్గా ఉంది ఆ సీన్ అయితే. శంకర్ గారు 2 ఇయర్స్ బ్యాక్ రాసుకున్న స్టోరీని ఇప్పుడైతే జరుగుతున్నాయి మన స్టేట్లో. కానీ మన జనరేషన్కు ఇలాంటి స్టోరీస్ అయితే నచ్చవు, పుష్ప లాంటి కథలు అయితే నచ్చుతాయి. ఇంకా నేనైతే ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 5కు 4 అయితే ఇస్తాను, ఎందుకంటే నాకైతే నచ్చింది, సూపర్గా ఉంది. ఈ సినిమా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోవద్దు.